హాయ్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నది తగరపు వలస దగ్గర ఉన్న గోస్తని నది. ఇగో చూడండి, ఇటువైపు అంతా కూడా నది ప్రవహిస్తున్నది. ఈ నది ఈ పక్కనే ఉన్న సముద్రంలో ఇక్కడ సంగమంగా కలుస్తుంది. మాఘమాసంలో సముద్ర స్నానం కానీ నది స్నానం కానీ ముఖ్యంగా సంగమ స్నానం చేయాలి అనేది మనకు ఒక సాంప్రదాయం ఉంది. ఆ సంగమ స్నానం చేయడం కోసం మేము ఈరోజు ఈ గోస్తని నది సంగమ స్థానం దగ్గరకు వచ్చాం. అయితే ఇగోండి పడవలు కూడా స్టార్ట్ అవుతున్నాయి చూడండి. వాళ్ళు చేపలు పట్టడం కోసం బయలుదేరుతున్నారు. ఇగోండి ప్రస్తుతం ఇప్పుడు నది దగ్గర ఈ పడవలు స్టార్ట్ అయ్యాయి. ఒక 2 నిమిషాల్లో చూస్తూ ఉంటే అగోండి అటువైపు ఇగోండి ఇక్కడ దాకా వచ్చాయి. అంటే సముద్రంలోకి ఆ పడవలు ఆల్రెడీ అంత ఫాస్ట్గానే వెళ్తున్నాయి చేపలు పట్టడం కోసం. వాళ్ళంతా కూడా దీంట్లో వెళ్తున్నారు. మనం ఏంటంటే ఈ సంగమ స్నానం చేయాలి అన్న ఉద్దేశంతో మనకు దగ్గరగా ఉంది విజయనగరం అని చెప్పి తగరపల్స్ దగ్గర ఉన్న దగ్గరకు వచ్చాం మనం. అయితే ఇదిగోండి నది చూడండి ఎంత అందంగా ఎంత ప్రశాంతంగా ప్రవహిస్తుందో. ఇది ఇలా మీరు చూస్తూ ఉంటే పక్కనే ఎదురుగా ఉన్న సముద్రంలో ఎలా కలుస్తున్నది అనేది మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇదిగోండి సముద్రం తాలూకా అలలు. ఇంతకుముందు మనం నదిని చూసాము, ఇప్పుడు మనం వెంటనే సముద్రాన్ని చూస్తాం. ఇది దానిలో కలిసే చోటు కాబట్టి దీన్ని సంగమ ప్రదేశం అన్నాము. కాబట్టి ఇక్కడ స్నానం చేయడం కోసం వచ్చాము. స్నానం అయిపోయిన తర్వాత దీపాలు పెట్టడం అనేది అదొక ఆనవాయితీ ఉంది. దీపాలు బయట కనుక మామూలుగా పెడితే అవి ఘనమైపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి లోతుగా ఇసుకలోని గుమ్ము తీసాం చూడండి. ఎందుకంటే అలా గుమ్ము తీస్తే గాలి ఎక్కువగా వేయకుండా మనం పెట్టే దీపాలు చాలా జాగ్రత్తగా వెలుగుతాయి. కాబట్టి మనం ఈ ప్రయత్నం చేసాము. ఎప్పుడైతే గుమ్ము తీసామో ఆ చుట్టుపక్కల కూడా ముగ్గులు వేయడం అవన్నీ చేస్తున్నాము. ఇక్కడ మనకు కర్పూరం ప్యాకెట్ కనిపిస్తుంది చూడండి. అది సముద్రంలోంచి కొట్టుకొని వచ్చిందండి బయటికి. అది ఒరిజినల్గా మనం పట్టుకెళ్ళలేదు. మనం మామూలుగా కర్పూరం పట్టుకెళ్ళాము, కానీ ఆ ప్యాకెట్ అయితే మనది కాదు. కానీ ఎలాగో దొరికింది కదా, సరే వెలిగించవచ్చు కదా, ప్రాబ్లం ఏముంది అన్న ఉద్దేశంతో దాన్ని కూడా అక్కడ పెట్టి ఉంచాము. ఇగో ఇంటి దగ్గర నుంచి పూల దగ్గర నుంచి అన్నీ పట్టుకెళ్ళాము మనం. మొత్తం ముగ్గులు వేసి ఆ దీపాలు పెట్టే చోట మొత్తం అంతా కూడా మనం చాలా జాగ్రత్తగా అలంకరించుకుంటున్నాం చూడండి. రకరకాల పూలతోని ఈ అలంకరణ చేయడం జరిగింది. ఎందుకంటే దీపం పెట్టేటప్పుడు పూలు వాడతాం మనం ఖచ్చితంగా. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం ఇలాగా అందంగా పేర్చుకోవడం జరుగుతున్నది. ఎలాగో ఇసుకే కాబట్టి ఆ పూలు మనం ఎలా పెడితే అంత జాగ్రత్తగానే ఉన్నాయి, ఇబ్బంది లేదు. ఇంతకు ముందోసారి మనం కొంచెం ముందుకి ఇలాగే గుమ్ము తీసాము, అందులో వాటర్ వచ్చేసింది. ఇలా వాటర్ వచ్చేస్తే మళ్ళీ దీపాలు పెట్టడానికి ప్రాబ్లం అవుతుందని కొంచెం వెనక్కి వచ్చి మళ్ళీ ఇది తీసాము ఈ గుమ్ము. ఇక్కడ ఈ ప్రదేశంలో ఇలా తీస్తేనే మనకి దీపాలు ఘనం అవ్వకుండా ఉంటాయి. లేదంటే ఏమవుతుందంటే ఆరిపోతాయి. కాబట్టి ఈ పని మనం ఇలా చేసామన్నమాట. ఇకండి ఇప్పుడు ఒత్తులవి రెడీ చేసుకుని నెయ్యి తీసుకుని వెళ్ళాము. కాబట్టి నేతిలో ఉండే ఒత్తుల్ని అక్కడ ప్రమిదల్లో పెట్టాము. నైవేద్యానికి ఏదో ఒకటి దేవుడికి నైవేద్యం పెట్టాలి కాబట్టి దీపం పెట్టేటప్పుడు కమలాపళ్ళు పట్టుకొని వెళ్ళాము మేము. స్నానాలు అయిపోయిన తర్వాత ఇగోండి ఇలాగా దీపాలు వెలిగించాం. ఇందాక చెప్పాను కదా కర్పూరం ప్యాకెట్ మిగిలిపోయిందని. ఆ దొరికిన కర్పూరం ప్యాకెట్ని ఇందులో పెట్టి వెలిగిస్తున్నాం మనం. సముద్ర స్నానము మాఘమాసంలో సంగమ స్నానంతో పాటు దీపారాధన కూడా ముఖ్యమైన విషయమేను. అందుకని చెప్పి మనం ఆవు నెయ్యితోని అక్కడ దీపాలని సిద్ధం చేసుకున్నాం. ఇదిగోండి ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు కర్పూరం ఉంది కదా, కాబట్టి త్వరగానే అవి వెలిగాయి.
చూడండి ఎంత చక్కగా వెలుగుతున్నాయో దీపాలు. దీపం పెట్టడం, నైవేద్యం పెట్టడం అనేది ఆ ప్రక్రియ అక్కడ పూర్తయింది. అయితే మన భారతీయ సాంప్రదాయాలు ఎంత గొప్పవి అనేది నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు తెలియాలి. వాళ్ళు మళ్ళీ ఇలాంటివన్నీ చేసి ఈ సాంప్రదాయాలు నిలబెట్టాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈ వీడియోలు చేయడం తప్ప ఇందులో ఎంజాయ్ చేస్తున్నాము, హ్యాపీగా ఉన్నాము అనేది అయితే కాదు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. ప్రాబ్లమ్స్ లేని మనిషి అనేవాడు ఎవడు ఉండడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.